నమస్తే అందరికి ఇయాల్టి మన దుందా ముచ్చట్లలా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుందా ముచ్చట్లు షురు చేద్దాం పారి ఇప్పుడు మీ అందరికీ షిక్కు ఆహా కాదు శానా శానా ఈజీ ప్రశ్న ఎత్తా ప్రశ్న పురాగా అడగక ముందే మీరు జవాబు చెప్పేస్తారు అసొంటి ప్రశ్న అన్నట్టు అడగాలనా ముఖ్యంగా రైతులైతే తక్కువని చెప్తారు అడుగుదునా మరి వచ్చే ఎలక్షన్లలా చెయ్యి పార్టీ గెలుస్తుందా గెలవదా అగో చెప్పి రానులా అందరికీ సినిమా సమజైపోయింది కదా మన చెయ్యి పార్టీ పాలన అర్థమైంది కదా సరే ఇవన్నీ మీరు చెప్పుడో నేను చెప్పుడో కాదు అసలు సిసలైన జవాబు సాక్షాత్తు చెయ్యి పార్టీ మంత్రి చెప్తాండు మీరు వినాలే కానీ నేను హామీ ఇయ్యను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం తెలియదు పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు నాకు జేబుల నుంచి ఎంత ఇచ్చిందంటే ఇస్తాను చెప్తా మరి ఎవరు ఇద్దరికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా ఖాతం టాటా బాయ్ గుడ్ బై అయిపోయినా ఆఖరికి జూపెల్లి సారు కూడా ఆఖరి రాగం కూడా వాడేసిండు అన్నట్టే కదా అదన్నట్టు ఇప్పుడు చెయ్యిపాటి పరిస్థితి సారే చేతులు లావట్టినాక ఇంకేముంటది ఆడకథ అంత బుర్రకథనేయిగా సార్కే నమ్మకం లేదట వచ్చే ఎలక్షన్లలా చెయ్యిపాటి గెలుతుందని నమ్మకమే లేదు అసలు నేనన్నా గెలుతానో గెలవనో అని రంది వాడుకుంటా చెప్పవాడుతున్నాడు నియోజకవర్గం ప్రజలకు ఇక అందుకే నేను ఇదిత్తా అదిత్తా ఇజ్జెత్తా గజ్జెత్తా అనా ఓడిపోయినాక మళ్ళా మాట తప్పినట్టు అయితది అనబడుతుండు మొత్తానికి సార్కు చెయ్యిపాటి పాలన గురించి జనం ఏమనుకుంటురో పురాగా అర్థమైంది లెక్కకైతే సార్ కుక్కనికే కాదు చెయ్యిపాటిలో ఉన్న అందరు లీడర్లకు ఈ పాటికే సమజైందట కాకపోతే జూపల్లి సారు జర్రంత బోలా మనిషి కాబట్టి బయటికి చెప్పిండు కడమోళ్ళు మనసులో అనుకుంటుర్రు గిట్లనే చెప్పుకుంటుర్రోలా గాంధీ భవన్ కాడ కార్యకర్తలు ఇప్పుడు మీరు చెప్పుర్రోలా అసలు చెయ్యిపాటి అధికారంలోకి వచ్చినాక ఈ 20 నెలల సంధి మీకేం ఫాయిదా అయింది మార్పు అన్నారు ఏ పాటి మార్పు వచ్చింది ఎన్నడు లేంది రైతులు రోడ్ల మీద లైన్లు కట్టిర్రు ఆడపడుచులేమో బిందెలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిర్రు ఆఖరికి చదువుకునే పిల్లగాండ్రు కూడా ధర్నాలు చేసే నిరుద్యోగులు లాఠీ దెబ్బలు తినే అసలు తెలంగాణ అంతా ఈ సర్కారు మీద మరలవర్తనే ఉన్నది వచ్చే ఎలక్షన్లల్లా ఓట్లు ఎట్లా అడగాలి అని ఈ చెయ్యి పార్టీ లీడర్లే నెత్తి పట్టుకుంటుర్రు జూపల్లి సారు ఎలక్షన్లకు 3 ఏండ్ల ముందే బయటపడ్డా అని అంటుర్రు పబ్లిక్ మన ఆడోళ్ళు దాల్చుకోవాలనే గాని మస్తు పండుగలు నోములు వ్రతాలు ఉంటాయి అవునా కాదా ఇక వరలక్ష్మి వ్రతం నాడు ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఒకరికొకరు వస్తువులు ఇచ్చి పుచ్చుకుంటారు మరి వ్రతాలు వాయినాలు ఆడోళ్ళకేనా మాకెందుకు ఉండద్దు మేమెందుకు వాయినాలు చేసుకోవద్దు అని కొందరు మహానుభావులు అనుకున్నారు వాళ్ళు కూడా వాయినాల ఆచారం స్టార్ట్ చేసిర్రు ఇంతకు ఏమిచ్చి పుచ్చుకున్నారో చూద్దురు గాని మీరు మాత్రం గట్ల చేయకుర్రి ప్లీజు అన్నలు ఇక వాయినాల కార్యం షురు చెయ్యుర్రి అయ్యో సిగ్గుపడతారు చెయ్యుర్రిగా ఇస్తున్నయ్యా వాయినం పుచ్చుకుంటున్నయ్యా వాయినం అనుకుంటా గిట్లుంటది మరి మొగోలు పెట్టుకునే వాయినాలు చూసినవా ఎంత ఎదిగిపోతుర్రో వీళ్ళు మన వ్రతాలు నోములు అనుకుంటా గాజులు మైదాకును వాయినాలు ఇచ్చుకుంటుంటే ఈ మొగోళ్లకు కళ్ళు మండినేవో కడుపు మండిందో వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్ గిట్లా పండుగ చేసుకున్నారు ఇస్తున్నమ్మ వాయినం అనుకుంటా ఇగో మందుబాటలు ఇచ్చి పుచ్చుకుంటుర్రు మంచిగా ఒగల మెడలు ఇంకొకరు కండువాలు కప్పుకొని బొట్టు పెట్టి గిట్లా మందుబాటలు వాయినాలు ఇచ్చుకున్నారోలా ఇక చెగోడీలు స్వీట్ ముక్కలు కూడా నట కాతక్కున వాడేత్తు ఏందే అన్నలు మీకెందుకు ఎగ్గి వాయినాలు ఇదేదో ఘనకార్యం
కార్యం అన్నట్టు మందుబాటలు వంచుకునుడేందే మీ ఉపాయం పాడుగాను అన్నట్టు మొగోళ్ళ వాయినాల ప్రోగ్రాం ఏడ జరిగిందో చెప్పలేదు కదా. మన నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపురం అనే ఊర్లన్నట. ఆ ఊరి మునగాలేనట వీళ్ళు. ఏమాట కామాటేనోళ్ళ మందు తాగితే మనుషులకు మస్తు ధైర్యం వస్తుందట కదా, నిజమేనా? కిక్కెక్కుతే చాలు నా బలం ముందు బాహుబలి కూడా బుగ్గగాడే అయిపోతాడని అనుకుంటారట కదా తాగుబోతులు. అంటే కొందరు శకలు చూస్తే అట్లా అనిపించింది. మరి అంతేందుకు, పామును దూరంకి వెళ్ళి చూస్తేనే మనకు గజ్జుమంటది. అసోంటిదోళ్ళ ఓగన్ని ఒక పాము కాటు పెట్టింది. అట్లా కాటు పెట్టినప్పుడు సాదా సీదా మనుషులు భయపడతారు, దావకన కురుకుతారు. కానీ తాగుబోతులు గట్ల కాదు, ఇగో గిట్లా చేస్తారు చూడురి. మరి ఈ అసలు శకలు చిన్నగా లేవు కదా తాతయ్య, చూసినావా? మెడల పామునేసుకొని తిరుగుతున్నాడు. అగ్గరో అసలు ఆగుతలేడు కదా ఈ తాత. ఆంధ్రాయనే ఫుల్లుగా తాగిండు. సొలుక్కుంటా పోతుంటే ఈయనకు తాస్పాము ఎదురొచ్చింది. దాన్ని మెసిలిచ్చినట్టు చేసిండు. అదేమో కాటు పెట్టింది. తాతకు బీపీ లేచింది. అసలే తాగున్నాడాయే. ఇక గుండెల నిండా ధైర్యం ఉంది 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 అనుకుంటా వాళ్ళ డిప్యూటీ సీఎం లెవెల్ దూసుకుపోయిండోళ్ళ. పామును మెడలేసుకొని ఊరంతా తిరుక్కుంటా నన్నే కాటు పెడతావా బిడ్డ అని దాన్ని ఆగమాగం చేసిండు కదా. ఆగ చూడరాదు తాతగారి సర్కస్ ఫీట్లు. చంపించపోవనే ఇక జనాలేమో భయపడుడు. దాన్ని ఇడిచిపెట్టురా నాయన, కిరివి లేపకు అన్న ఈనుడే లేదోల్లా. ఇక జరసేపటికి ఈ పాముకు కూడా ఓపిక వేయింది. తాగున్నాడని సప్పుడు కూకుంటుంటే వీడేంది ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకున్నది కావచ్చు గాని మళ్ళీ మల్క కాటు పెట్టింది. అయినా తాత మాత్రం తగ్గేదేలే అన్నట్టే చేసిండోల్లా. ఆగో ఈ లాస్ట్ కు ఊరల్లే పామును ఈయనను వేరు చేసిర్రు. ఇక పామును చంపి తాతను దావఖానకు తోలుకపోయారు. కానీ చూడు, పాము కాటు పెట్టినా తాత అదరలే బెదరలే. దాని అంతు చూస్తా అనుకుంటా పాముకే చక్కెరచ్చేటట్టు చేసిండు. అసలే ఈ నడుమ చంద్రాల సారు అక్కడ కొత్త రకం మందు తెచ్చిండట. ఆ మందు పవరే కావచ్చిది. ఇక ఈ మత్తు మందు దిగినాక ఈయన కథంతా ఈయనకై చూయించాలి. అదో బాధ. అయ్యో నేను తాగిన మత్తులో గట్ల చేసిన, నా ఇజ్జత్ వాయే, నా పానం పోవు అనుకుంటా ఇంకో సీసా వాటికచ్చుకొని మళ్ళా తాగుతాడు కావచ్చు. ఏం తాగుబోతులో ఏమో పోరి. తాగితే గాయంతో సోయి ఉండదా మనుషులకు? ఇప్పుడు ఏందంటే దొంగల ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు అలా చూస్తారా? గా దొంగల గురించి ఎందుకవ్వా, అవసరమా? ఊరన్నప్పుడు దొంగలు ఉండరా, దొంగలు అన్నప్పుడు దొంగతనాలు చేయరా అని అనేరు. కరెస్టే, మీరనేది కూడా బరాబరే. కానీ మీకు ఇప్పుడు ఉత్తపచ్చి దొంగను పట్టుకరాను. మీరు ఎన్నడూ కానీ విని ఎరగని దొంగగాన్ని మీ కాడికి పట్టుకొచ్చిన వాణ్ణి ఓ పారి మీరు దర్శనం చేసుకొని తీరాలే. చూడురు మరి వాని శేఖలు ఎట్లున్నాయో. ఇప్పుడు మనం హైదరాబాదులోనే ఉన్నాం. బంజారా హిల్స్ లన్నట. నడియాం రాత్రి అయింది. ఆగో అర్ధరాత్రి నిద్రపోని సూర్యుడు ఆటోల రానే వచ్చిండు కదా. ఏం చేస్తాడో చూడు రీగా. ఏం చేస్తాండంటారా? అర్థం కాలేదా? ఇక ఇప్పుడు చూడాలి మీరు. అది సంగతి.
సారు వారు కొబ్బరి బోండలు ఎత్తుకపోతుండులా కొబ్బరి బోండలు ఎవడన్నా పైసలు ఎత్తుకపోతాడు, గొలుసులు కొట్టేస్తాడు, బ్యాంకు కన్నం ఎత్తాడు. వీడేందోల్లా చిత్రంగా కొబ్బరి బోండలు ఎత్తుకపోతాడు. మా అంటే 50 రూపాయలు ఉంటది కావచ్చు కొబ్బరి బోండం. దానికోసం సపరేట్ ఆటో పట్టుకొని దాంట్లో పెట్రోల్ కొట్టించి రాత్రంతా నిద్ర ఖరాబు చేసుకొని పట్నం అంతా తిరుక్కుంటా కొబ్బరి బోండాలు ఎత్తుకపోతుండంటే వీడు ఏసొంటి దొంగనో మీరే డిసైడ్ చేయుర్రి. ఇక నేనైతే చెప్పా, చూసిండ్రా మన చుట్టుముట్టు గజ దొంగలు మంది కొంపలు ముంచటోళ్లే కాదు, గిట్లా తెలివిలేని దొంగలు చూతా మోపాయిర్రు. అసలు ఈ దొంగలు దొంగతనాలు ఎట్లా చేయాలనో సినిమాలు చూసి నేర్చుకుంటారా, లేకుంటే దొంగలను చూసే ఈ సినిమాలలో దొంగతనం సీన్లు తీస్తాన్లా? దొంగలు సినిమాలు చూసి చెడిపోతాన్లా, లేకుంటే దొంగలను చూసే సినిమాలకు దిక్కుమాల ఉపాయాలు అర్థానయ్యా? గీదే నాకు సమజైతే లేదులా. మీరేమన్నా అనుకోరు కానీ అనుకునేదేమున్నది, కొందరు దొంగలు చేసిన సాహస విన్యాసాలు చూస్తే మీ మీదట్లకు కూడా నా లెక్కనే అనుమానాలు కొడతాయి. అంతలావైతే చూడుర్రి మీరు కూడా. వీళ్ళని చూసినాక నాకు గట్లనే కన్ఫ్యూజ్ కొట్టిందులో. మీరైతే ఇది మంచిగా చూడురి. ఏమన్నా సమాజైతున్నదా? సమాజైనట్టు కొట్టిందా? నేను చెప్తా. గా ధూమ్ సినిమాల కదా, సినిమా దొంగలు ఎట్ట దొంగతనాలు చేస్తారో బయట ఒరిజినల్ దొంగలు వాళ్ళని మించి చేసురులా. ఓ దిక్కు సామాన్లలోడుతోని లారీ పోతనే ఉన్నది. అంతల్నే 2 దొంగలు అలారి మీదకెక్కిర్రు. అందున్న సామానంతా రోడ్డు మీద పడేస్తుంటే లారీ వెనకాలనే బండి మీద వస్తున్న వీళ్ళ దొంగలు ఆ సామాన్ తీసుకొని పోతురు. నిజం చెప్తున్నా, ఫైటింగులు జంపింగులు అనుకుంటా కోట్లు తీసుకునే సినిమా హీరోల కంటే వీళ్ళే తోపులు అనిపిస్తున్నది. ఎందుకంటే హీరోలకు డూపులు గ్రాఫిక్స్లను పెడతారు కావచ్చు, కానీ ఈ దొంగలు మాత్రం ఒరిజినల్ స్టంట్లు చేసి సినిమాలనే చక్కెర పట్టించేటట్టు చేస్తురు కదా. ఇంతకు ఇది ఏడ జరిగిందో చెప్పాలే కదా, మహారాష్ట్ర హైవే రోడ్డు మీద. ఇక వీళ్ళ సాహసాలు చూసి పోలీసోళ్ళు పరేషాన్ అయిపోయి వాళ్ళను ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటా దొరకబట్టిరనుకో. సరే, దొంగతనం ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తా. దొంగలతోని కొట్లాడిన ఈ అక్కను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. అయితే ఈ అక్క ఆటోలో పోతున్నది, కానీ ఆ డ్రైవర్ గాడు దొంగోడు. వానికో దొంగల బ్యాచ్ ఉన్నది. ఈమె ఆటో ఎక్కుడుతోనే గా దొంగలు ఆమెను బెదరగొట్టి నగలను దోసుకునే ఉపాయం చేసిరట. కానీ ఈ అక్క బెదరలే, ఆటోనే పట్టుకొని ఉన్నది. వాళ్ళు ఆటో నుంచి కింద పడేద్దామని చూసిరట. దొంగలను పట్టించేందుకు దాన్నే పట్టుకొని యాలాడుకుంటా రోడ్డు మీద పోతున్నోళ్లను సాయం కోసం పిలిచింది. అగో అందరినీ పిలుస్తున్నది చూడు. ఇక జనాలందరూ జమై ఆటో నాపి దొంగలను దొరకబట్టిరు. నిజంగా ఈ అక్క గ్రేట్ కదా. పాపం పానం అడ్డం పెట్టి మరి దొంగలను పట్టించిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. శభాష్ అనుర్రి మరి. అయితే ఎనకటనోలా పంచర్ షాప్ల కానే సైకిళ్ళు బండ్లు పంచర్ అయ్యేటి అట. నిజమేనా? ఎందుకు గట్ల అవుతున్నాయి అబ్బా అని కొందరు ఎంక్వైరీ చేస్తే ఈ పంచర్ షాపోలే జరుదంత దూరంలో మూలలు గాజు పెంకలు పెట్టేదట. అందరు కాదు, కొందరు అంటే ఒకరిద్దరు అట్లా చేసేదట. ఇక మేకులు పెంకలు కుచుకపోయి టైర్లు అన్ని పంచర్ అయ్యేటి. పంచర్ షాప్ అయినకు గిరాకొచ్చేది. ఎన్నటి ముచ్చటనో గిప్పుడెందుకు తీస్తున్నా అంటారా? ఎందుకో చెప్తా రారిగాని. నిజంగా మన దేశంలో తెలివిమంతులు బాగా మందే ఉన్నారు. అయితే మహారాష్ట్రనుల్లా బొంబాయి నాగ్పూర్ హైవే రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు మీదకి రాగానే కార్లు లారీల పయ్యలు పుస్సు పుస్సుమని వెళ్ళిపోతున్నాయి కదా. ఇట్లా 1 కాదు 2 కాదు 100 టైర్లు పంచర్ అయినాయి అట. ఎందుకబ్బా అని పరీక్ష బట్టి చూస్తే ఆగో రోడ్డు మీద చూడుర్రి కథ ఎట్లున్నదో.
చూసిండ్రా మొలలు మొలలు కొట్టిర్రు కదా రోడ్డు మీద గదే పెద్ద పెద్ద మేకులు కొట్టున్నాయి. ఇదేందో పంచర్ దుఃఖన పొల్ల పనితనమే అని ముందుగాల అనుకున్నారట. కానీ చుట్టుముట్టు పంచర్ దుఃఖనాలు మాత్రం లేవు. దొంగల పని కావచ్చు, టైర్లు పంచర్ అయి ఆగిపోవడంతోనే దోసుకోవచ్చనే ఉపాయంతోనే ఈ పని చేయొచ్చు అని ఇంకొందరు భయపడ్డరు. ఈ నడవ దొంగతనాలు గిట్ల జరుగుతున్నాయి కదా మరి, అందుకే పంచర్ల ఉడితోనే సొమ్ములు గిమ్ములు పట్టుకొని పారిపోయారు కూడా కొందరైతే. లాస్ట్ కు తెలిసింది ఏందయ్యా అంటే ఆ రోడ్డు రిపేర్లు ఉన్నదట. దీన్ని రిపేర్ చేసేటోళ్ళు రోడ్డు మీద గిట్లా మూలలు కొట్టిర్రు. సరే కొడితే కొడుతిరి, ముంగట బోర్డు అన్న పెట్టద్దా? గిట్ల గిట్ల సంగతి, రోడ్డు రిపేర్లున్నది, మేకులు కొట్టినం, పయ్యలు పంచర్లు అయితే మీరే గోస పడతారని బోర్డు లేదు, రాత లేదు, అసలు మనిషే లేడు, మేకులు మాత్రం కొట్టిపోయిర్రు. ఇక చెప్పుర్రి మరి ఇంత పెద్ద రోడ్డును బాగు చేసే పని పెట్టుకున్న ఆ పనివంతులు గిట్ల చేసిర్రంటే తెలివివంతులేనా కాదా? మేకులు కొట్టి ఈడ్చిపెట్టిర్రంటే ఇక ఆ రోడ్డును ఇంకే తీర్లా మార్చి పడేస్తారో పట్టుర్రి. గిసొంటోళ్లను చూసే కావచ్చు పనివంతుడు పందిరెత్తే కుక్కతోక దాకిందనే శాస్త్రం పుట్టింది. అంతేనా? అన్నట్టు మన ఆడోళ్లకు డ్రైవింగ్ చక్కగా రాదు, మనం కారో బండో నడిపితే ఎముడు కూడా భయపడతాడు అని చాలా మంది కారడ్డం ఆడతారు కదా. అసలు అట్లా అనేటోళ్ళకే బండి నడపరాదు, ఉత్తపచ్చిగా మనల్ని ఆడిపోసుకుంటారు. కుళ్ళు గట్ల అనేటోళ్ళనోళ్ళు మూయించాలే. ఆగో గిట్లనే అనుకుంటా. కానీ అంతల్నే ఒక మేడం గారు నెత్తి పట్టుకునేటట్టు చేసిర్రు. 3 రూపాయల నిమ్మకాయను దొక్కిచ్చేదందుకు 30 లక్షల కారును పోతాం పెట్టింది. ఆగో అయ్యయ్యో ఎంత పని అయిపోయే, 30 లక్షల కారు 3 రూపాయల నిమ్మకాయ తుక్కు తుక్కు చేసి పాడేసే. నిమ్మకాయను దొక్కితే టక్కర్లు కావనుకుంటే గా నిమ్మకాయనే కారును పోతం చేసింది కాదోళ్ళ. అయితే ఒక అక్కనోళ్ళ ఇక థార్ కారు కొనేటందుకు ఢిల్లీలో ఉన్న షోరూమ్ కు పోయింది. అదేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది. ఆడ కారు కొన్నది. అయితే అక్కగారికి నమ్మకాలు ఎక్కువ. ఫస్ట్ కారు నడిపేటప్పుడు పూజ చేసి నిమ్మకాయను దొక్కియాలనుకున్నది. టక్కర్లు గిక్కర్లు కాకుండా పూజ చేసింది. పవర్ఫుల్ గానే చేసిందట. మళ్ళా పయ్య కింద నిమ్మకాయ పెట్టింది. దాన్ని దొక్కిద్దామని కారు స్టార్ట్ చేసింది. కానీ కొత్త కారు అని ఆనందమో, నేనే నడుపుతున్నా అని మురుపమో గాని ఎక్సులేటర్ ను రై రై అనుకుంటా దొక్కుడు పెట్టిందట. ఖతం ఇక ఆ కారు ఫస్ట్ ఫ్లోర్ మీదకెళ్ళి డబేల్ మన రోడ్డు మీద పడ్డది. ఇంకా నయ్యం రోడ్డు మీద అప్పుడు ఎవ్వలేరు, లేకుంటే ఎవరు గుండు వాళ్ళుగో. కానీ కారు అవతారం మాత్రం గిట్లా అయిపోయింది. అయితే సంతోషపడవలసిన ముచ్చటేందంటే పోతవైంది 30 లక్షల కారు. కానీ ఇండ్లున్న అక్కకు మాత్రం ఏం కాలేదోల్లా. కానీ ఇంత కష్టపడి గంత పూజలు చేసినా నిమ్మకాయను దొక్కిచ్చిన సుత కారు రోడ్డు మీదకి కూడా రాకమునిపే గిట్లా అయిపోయిందంటే అక్కగారి ఆనందం ఆ లెవెల్ ఉన్నదన్నట్టు. సపోజ్ పులులను దొరకబట్టాలంటే అడవి ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆడాడ బోన్లు పెడతారు. ఆ పులికి ఎర కోసం ఆ బోన్లల్లా మేకనో కుక్కనో పెడతారు. అంతే కదా. ఇక మేక కోసం అన్న పులచ్చి బోన్ల పడుతుంది అన్నట్టు. అది బోన్ల పడ్డా మేకను మాత్రం పొతం చేస్తుంది. ఇక అప్పుడే అడవి ఆఫీసర్లు బోన్లో ఉన్న పులిని వాలేసి పట్టుకొని జంగలను జూ పార్కులను ఇడిచిపెడతారు. ఇదే కదా పులిని పట్టే తారీఖ. కానీ ఒక ఊర్లే ఉల్టా పల్టా అయిందోలా చూస్తే పర్షాన్ అవుతారు. అడవి ఆఫీసర్లకు గుండెపోటు వచ్చినట్టు కూడా అవుతుందేంది అయింది కూడా. ఆగో బోన్లో ఎవరున్నారో చూడురి, మనుషులే, బొమ్మలు కాదు. ఈ మనుషులు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు. అరే ఆవంటే బోన్ లోపల ఉన్న ఇల్లు పులిని పట్టుకునేదందుకు ఈ అడవి ఆఫీసర్లే ఎర్రలెక్క మారిపోయిర్రు అన్నట్టు. ఆగా చూడవు ఓష్ని గిరేన్ దిక్కుమాలేశం దిమాకున్నదా అసలు అనుకునేరు. వీళ్లకు లేదు కావచ్చు, కానీ ఈ ఊరోళ్ళకున్నది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బొమ్మలాపుర అనే ఊర్లే పులి తిరుగుతుందట. ఇక కుక్కలు పిల్లులు తిరిగినట్టే అటు ఇటు అటు రౌండ్లేస్తుందట. పులి ఊర్లకు వచ్చిందంటే ఎట్లుంటది? జనానికి భయం కాదా? వీళ్ళు అడవి ఆఫీసర్లకు చెప్పిర్రు. మరి వాళ్ళు కావల్గాసుడో పులిని పట్టుకునే ఉపాయం చేసుడో చేయాలనా అద్దా? బొర్రంగా ఊరవతల ఒక బోన్ను పెట్టిర్రట. కానీ ఆ బోన్లకు పులచ్చులేదు, ఏమచ్చులేదు. ఊరోళ్ళకేమో బగ్గ కోపం వచ్చింది. ఇగిట్లా కాదనుకున్నారో ఏందో గాని అడవి ఆఫీసర్లను మెల్లగా మతిమరిపించి ఊరికి రప్పించిర్రు. జనం అందరు కలిసి ఆఫీసర్లను బోన్ల పెట్టి గొల్లెం పెట్టిర్రు. ఆగా చూడో బోన్ల పడ్డ ఆఫీసర్లు ఎంత గజ్జు అంటున్నారో.
వాళ్ళు ఒక బతలాడు కాదు కదా, మేము ఇప్పటి సంది డ్యూటీ చక్కగా చేస్తాం, మీకు దండం పెడతాం, మేకను పెడతాం, కోళ్లను పెడతాం, మమ్మల్ని ఈడ్చిపెట్టుర్రి అనుకుంటా దండాలు పెట్టుడట. పులిని పట్టుకున్నాకనే ఊరు దాటుతామని వాళ్ళు మాటిచ్చినాక అప్పుడు బోన్లకెళ్లి ఆఫీసర్లను విడుదల చేసిర్రు. ఇక ఇప్పుడు వీళ్ళు పగలు రాత్రి పులి షికారులు ఉన్నారు. కానీ ఊరోళ్ళది ఏమన్నా తెలివానోళ్ళ, ఏమన్నా ఉపాయమా? బట్లాడినా కోపం చేసిన ఈయనని ఆఫీసర్లను గిట్లా వెరైటీగా బుద్ధచ్చి పనులు చేసేటట్టు చేసిర్రు కదా. పయ్య లేకుంటే కార్లు బస్సులు ముంగడికి పోతాయి అనోళ్ళ. కారు కాదు కదా, సైకిల్ కూడా నడవది, కింద పడుతుంది, అంతేనా కాదా? పయ్యలు ఊసిపోయినాయి అంటే ఇక పానం మీదకి వచ్చినట్టే, టక్కర్లైతాయి, బోల్తా పడతాయి. అసొంటిది బొంబాయిలా ఒక విమానం పయ్యనే ఊసిపోయింది. మరి అటెన్కి ఏమైంది? అసలే ఈ నడుమ విమానాల ప్రయాణాలంటే గజ్జు గజ్జు అంటున్నది. మరి ఈ విమానం ఏమైందో చూద్దాం రారి. ఏందోనోళ్ళ ఈ నడుమ విమానాల ముచ్చట వచ్చిందంటేనే పానమంతా లట్కు లట్టుకుమంటుంది. సరే అయితే ఇగో గిది స్పైస్ జెట్ కంపెనీ విమానం. ఇంట్లో దగ్గర 70 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఆగో ఎయిర్పోర్ట్ డిపోలో దిగుతుంది చూడుర్రి. అయితే మీరు పయ్యల కాడ చూడుర్రి. అగగగో కనబడతాందా? ఒక పయ్య లేనే లేదు. పయ్య లేకుంటేనే విమానం కిందకి దిగింది. అయితే దీని పయ్య తొవ్వ నడిమిట్లనే ఊసిపోయిందట. ఏదన్నా పిట్టాడడం వస్తేనే విమానాలు కూలిపోతున్నాయి. అసొంటిది పయ్య ఊసిపోతే ఏమన్నా ఉన్నదా కథ? కానీ దీన్ని నడిపే డ్రైవరు జరంతా హుషారున్నట్టున్నాడు. ఈ విమానాన్ని ఏం కాకుండానే పై ఊసిపోయిన ఉపాయంతో కిందికి దింపిండు. కానీ విమానాలకు పయ్యలూసిపోవడంతో నాకైతే ఏం సమజైతలేదు. ఈ కంపెనోడు చక్కగా చెకింగ్ చేసుకోడా? విమానంలో ఎక్కేది మనుషులు అనుకుంటున్నాడా లేకుంటే రాళ్ళు రప్పలనుకుంటా? నేరి గింత అధ్వానం చేసుడేందోల్లా మరి. ఏదో ఎట్టికి గాలిలకు పోనిచ్చుడు, జనం పానాలు గాలిలుంచుడు, ఏందో ఏమో పోర్రి. ఇవే యాల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళా ఎపిసోడ్ లా ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. నమస్తే.